అందరికీ నమస్కారం. శ్రీ విజయవరాహ ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎన్నో దైవికమైనటువంటి వస్తువుల యొక్క వివరాలతో మనము మన ఛానల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మనము అత్యంత పవిత్రమైనటువంటి అందరికీ తెలిసినటువంటి తులసి మాల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. తులసి మాల అనగానే అది ఇంకా అన్ని విషయాల్లోకి తలమానికమైనటువంటిది. మరి తులసి అనేది శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనకు అగ్ర తాంబూలాన్ని పొందినటువంటిది అన్నమాట. ఈ తులసి మాల మనం ధరించడం ద్వారా, ఈ తులసి మాలతో మనము ఉండడం ద్వారా మనకు ఎన్నో అద్భుతమైన ఫలితాలు మనం పొందవచ్చు. ఈ తులసి మాల మనకు ఈ విజయవరాహ ట్రేడర్స్ వారి ద్వారా అందివ్వడం జరుగుతుంది. చాలా ఖచ్చితమైనటువంటి ఆకారంతో ఎటువంటి డ్యామేజ్ లేకుండా మంచి పూసలు అందివ్వడం జరుగుతుంది. ఈ తులసిమాల యొక్క ఫలితాన్ని మనము శ్రీ మహావిష్ణువుతోనే మనం ఉన్నట్టు లెక్క అనమాట. అంటే తులసి అనేటువంటిది ఆయనకు చాలా చాలా ఇష్టమైనది. ఈ తులసిమాల, ఈ తులసి ఆకులు సమర్పిస్తే ఆయన చాలా వేగంగా మనకు అనుగ్రహిస్తాడు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విషయంలో ఆ శీఘ్ర అనుకూలతను ఇస్తారనమాట. మనకి ఎట్లాగైతే బిల్వ పత్రాలు సమర్పిస్తే పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు, గరికను సమర్పిస్తే విఘ్నేశ్వరుడు ప్రసన్నమవుతాడు. అలాగే మనకు ఒక మామిడి పండును ప్రసాదిస్తే సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహిస్తాడు. తులసి అని సమర్పిస్తే శ్రీ మహావిష్ణువు తక్షణం అక్కడ ఉంటాడు అనమాట. అది ఆయన యొక్క, మనము చెప్పాలంటే భగవంతుడి యొక్క వీక్నెస్ అని చెప్పొచ్చు. దేవతల యొక్క సైకాలజీని, దేవతల యొక్క మానసిక స్థితిని మనం తెలుసుకుని అలా ప్రవర్తిస్తే వాళ్ళు వెంటనే మనకు ప్రసన్నులైపోతారు. అందులో మనకు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అంటే ఆయన అంత ఈజీగా ఎవరికి అనుగ్రహాన్ని ఇవ్వడు. మనం పురాణాలు చూస్తూ ఉంటాం. మనకు పరమేశ్వరుని ఎక్కువ ఆరాధించి వరాలు పొందుతూ ఉంటారు. మహావిష్ణువు ఆయన అది సులభంగా ప్రత్యక్షం కాడు, అంత సులభంగా వరాలు ఇవ్వడు. మరి పరమేశ్వరుని ఎందుకంటే ఆయన వేగంగా వస్తాడని, అదే మహావిష్ణువు కూడా వేగంగానే వస్తాడు. ఎందుకు రాడు? అది ఆ లాజిక్ తెలియదు అంతే. ఇక్కడ లాజిక్ అంతా ఏమంటే శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసన్నత మనకు కావాలనుకుంటే తులసి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక వస్తువు ద్వారా మనం ప్రసన్నం చేసుకోవచ్చు. ఆయన్ని మనవాడుగా చేసుకోవచ్చు, మనం ఆయన వాళ్ళగా మనం తయారు కావచ్చు. ఇటువంటి తులసి మాలను మనకు శ్రీ విజయవరాహ ట్రేడర్స్ వారు అందిస్తున్నారు. మీరు ఈ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ అడ్రస్ ఉంటుంది, అలాగే వాట్సాప్ ఫోన్ నెంబర్ ఉంటుంది. వివరాలు తెలుసుకునేసి మీరు కొరియర్ ద్వారా పొందొచ్చు, వేగంగా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ విజయవరాహ ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇంకొక విషయం తెలియజేయడం ఏమంటే, మీకు వైజయంతి మాల అంటేనే జయంతి అనగానే విజయము అని అర్థం. ఈ వైజయంతి మాల అనేవి మీకు నార్త్ ఇండియాలో దొరుకుతాయి, ఒక ఫారెస్ట్లో దొరుకుతాయి. ఈ వైజయంతి మాలను మనకు శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవికి ఇచ్చినట్టుగా మనకు పురాణం చెప్తా ఉంది. ఈ వైజయంతి పూసలకు సహజ సిద్ధంగానే రంధ్రాలు ఉంటాయి. అంటే వాటికి ఎందుకు పెట్టారు రంధ్రాలు అంటే భగవంతుడే పెట్టాడు. వాటిని మనం విజయం కోసము వేసుకునేదానికి అది మనకు ఉపయోగపడాలనేసి. కాబట్టి ఈ వైజయంతి మాల చాలా పవిత్రమైనది. తులసి మాలలాగానే ఈ వైజయంతి మాల వేసుకున్న వాళ్ళకు అన్నిట్లోనూ విజయం ప్రాప్తించడం స్టార్ట్ అవుతుంది. మరి దీన్ని వేసుకోగానే మాకే విజయాలు రాలేదని అనబోతారు. వేసుకున్న తర్వాత అపజయాలు ఆగిపోతాయి. అపజయాలు ఆగితే అదే పెద్ద విజయం. మనం వేసుకుని మన స్థాయికి, మన పరిస్థితులకు మనకి ఏ విధమైనటువంటి అనుకూలత కావాలో అవే వస్తాయి. ఇలా వేసుకోగానే అలా మనం ఏదో ప్రధానమంత్రులు అవుతామని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే మీరు చెప్పారు, మేము వేసుకున్నాం, మాకు పలానా కోరిక ఉంది. మనకు మన జీవితానికి అనుగుణమైనటువంటి ఒక జీవన విధానానికి సంబంధించినటువంటి అనుకూలతలు మాత్రమే వస్తాయి, ఎవరికైనా అంతే. కాబట్టి ముందు మనకు ఆటంకాలు దొరికితే అంతా విజయమే. ఆ విజయమే మనకు తర్వాత ఎలా మనము జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలో దారి చూపిస్తుంది. కాబట్టి ఈ వైజయంతి మాల కానీ తులసి మాల కానీ శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటివి, చాలా పవిత్రమైనటువంటివి. మనకు చక్కటి, అంటే ఎటువంటి డ్యామేజ్లు లేకుండా చక్కటి మంచి పూసలతో తయారు చేసినటువంటి మాలలు. ప్రత్యేకించి మీకు తక్కువ రేట్లో అందుబాటులోకి తెచ్చిందనమాట మన యొక్క ఛానల్. మీరు డిస్క్రిప్షన్లో చూసి కాల్ చేసి మీరు వెబ్సైట్ ద్వారా తెప్పించుకోవచ్చు.
లేదంటే వాట్సాప్ ద్వారా వివరాలు కనుక్కొని తెప్పించుకోవచ్చు. అందరూ తెప్పించుకుని మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటూ నమస్తే.